ఫోటో చూడడంతో రేఖలో మొదటిసారిగా ఒక కొత్త మార్పు వచ్చింది. ఎంతో కాలంగా గుండెలో దాచుకున్న బాధ బయటకు పొంగినట్లు ఏడ్చిందంటే అది చెప్పుకోదగ్గ విషయమే. ఇంతకీ ఈ ఫోటో ఎక్కడ తీశారు? ఊటీలో తీసినవి. ఆహా. వరప్రసాదరావు గారు, ఈ ఫోటోలో ఉన్న చెట్టుని ఆ పరిసరాల్ని రేఖ ఒక్కసారి చూసిందంటే తప్పకుండా ఆమె తిరిగి మామూలు స్థితికి రావచ్చేమో అనిపిస్తోంది. ఏదేమైనా ఆమెను ఒక్కసారి అక్కడ తీసుకెళ్ళండి. అలాగేనండి. లేదమ్మా, దెబ్బ ఏం తగలేదు. రెడీ 1 2 3. డాడీ ఓడిపోయారు, డాడీ ఓడిపోయారు. డాడీ డాడీ ఏంటలా చూస్తున్నావు? ఏంటది? అది మీ అమ్మ మనసు బాబు. అమ్మ మనసా? అయితే నేను ఒక్కసారి ఎత్తుకో డాడీ. అమ్మ ఏం చెప్తుందా నేను వింటాను. ప్లీజ్ డాడీ ఎత్తుకో డాడీ, ప్లీజ్ డాడీ నన్ను ఎత్తుకో డాడీ. అలాగే తప్పకుండా. సరే డాడీ, అమ్మ నన్ను బాగా చదువుకోమని, అల్లరి చెయ్యొద్దని, నీ మాట విని బుద్ధిగా ఉండమని చెప్పింది. మా అమ్మతో తెలియని మనసు నీతో ఎందుకు మాట్లాడుతుంది బాబు? డాడీ, అమ్మ ఎక్కడుంది డాడీ? ఎక్కడున్నా మనకు మాత్రం లేదు బాబు. పద. మా క్లాస్ లోని పిల్లలందరిలోకి నేను నీట్ గా డ్రెస్ చేసుకుంటానని మా మిస్ నన్ను రోజు పొగుడుతూ ఉంటుంది. అలాగే, వెరీ గుడ్. అంతేకాదు డాడీ, నీకింత చక్కగా డ్రెస్ చేసే మీ మమ్మీని చూడాలని ఉంది అంది. అప్పుడు నేనేం చెప్పానో తెలుసా? నాకు మమ్మీ లేదు, నాకు అన్నం పెట్టేది, నాకు డ్రెస్ వేసేది అన్ని కూడా మా డాడీయేనని చెప్పాను. అప్పుడు మా మిస్ మా డాడీ ఇస్ ఎ గ్రేట్ మ్యాన్ అంది. ఈ డాడీ కోరుకునేది నువ్వు గ్రేట్ మ్యాన్ అవ్వాలనే బాబు. పద, స్కూల్కి టైం అవుతోంది. బై బై డాడీ. ఐఎమ్ సారీ బాబు. ఏంటి సారీ? సారీని మీరు అనేస్తే సరిపోతుందా ఏంటి? ఇప్పుడు ఎలా నేను స్కూల్కి వెళ్ళేది? ఎలాగా? ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి ఆ డ్రెస్ క్లీన్ చేయించుకుని స్కూల్కి వెళ్ళు. ఇది నీ పనా? ఇప్పుడు నేను కారులో వెళ్ళేది ఎలా? ఎలాగా? ఇదిగో ఈ డబ్బు తీసుకొని ఆ పైన ఉన్న బంక్ లో గాలి కొట్టించుకోండి. వెళ్ళండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.